ready, I got ready. అప్పుడు నీనా రెడీ అయింది, నేను రెడీ అయ్యాను. And we were not able to find my wallet. కానీ ఆ పర్సు మాత్రం అది మాకు కనబడడం లేదు. We searched and searched and searched and searched but did not find it. మేము వెతికాము కానీ ఎక్కడా మాకు దొరకలేదు. You remember that? And you know, then by the time all the buses had left. అప్పటికెల్లా అన్ని బస్సులు కూడా వెళ్ళాల్సిన బస్సులు కూడా వెళ్ళిపోయినాయి. And then we actually knelt down and said, Lord, what is this happening? Where is that? కాబట్టి మేము అనుకున్నాము, దేవా ఏంటి ఎక్కడ ఇలా ఎందుకు జరుగుతుంది, ఎక్కడుంది ఆ పర్సు అని చెప్పి దేవుణ్ణి అడిగాం. And the Lord said, it's right there. అదే అన్నాడు, అక్కడే ఉంది కదా అన్నాడు. It was there on that pillow. ఆ పిల్లో మీదే ఉంది అన్నాడు. See, we searched and searched and searched but did not find it. మేము వెతికాము కానీ మాకు దొరకలేదు. Because of which we missed all the buses. దాన్ని బట్టి మా బస్సులన్నీ కూడా మాకు పోగొట్టుకున్నాం, మిస్ అయిపోయినాయి. And then we found it. ఆ తర్వాత మాకు నా పర్స్ నాకు దొరికింది. That day we realized. అప్పుడు మేము గ్రహించిన విషయం ఏంటంటే, sometimes God hides things for us rather than from us. కాబట్టి కొన్నిసార్లు కొన్ని విషయాలను దేవుడు మన నుంచి దాచి ఉంచుతాడు. Amen. Amen. It is for our good. అది మన మంచి కోసమే దేవుడు వాటిని దాచి ఉంచుతాడు. At the right time we see. సరైన సమయంలో మనం చూస్తాం వాటిని. You remember when Abraham went to offer his son Isaac. మరి ఇస్సాకుని బలిగా అర్పించడానికి అబ్రహాం వెళ్ళినప్పుడు ఆ విషయం మీకు గుర్తుందా? That ram was right there. ఆ గొర్రె అనేది మేక అనేది అక్కడ ఉంది. But he could not see. కానీ వారికి కనబడలేదు. But when he was ready to offer his son and when the angel stopped him, he looked up and saw the ram behind. కాబట్టి ఎప్పుడైతే ఆయన కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపడతాడో దేవుని దూత వచ్చి ఆయన్ని ఆపినప్పుడు ఆయన కళ్ళెత్తి చూసినప్పుడు ఒక పొట్టేలు కనబడుతుంది అక్కడ. Though the ram was right there, the ram was hidden from his eyes. కాబట్టి అక్కడ పొట్టేలు ఉన్నా కూడా అప్పటి వరకు అది ఆయన కళ్ళకు కనబడకుండా ఉండింది. See, many times in our lives we must realize that God is protecting us. మరి మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, మన జీవితాల్లో దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. Who knows, some of you also are hidden because of God's plan. మరి దేవునికి ప్రణాళికను బట్టి మీలో కొంతమంది ఆ విధంగా దాచబడి ఉన్నారేమో, ఎవరికి తెలుసు? Do you know Jesus was hidden? యేసు ప్రభువు వారు కూడా ఆ విధంగా దాచబడి ఉన్నాడు, మీకు తెలుసా? Jesus was hidden in Egypt. ఐగుప్తులో ఆ విధంగా ఆయన దాచబడి ఉన్నాడు. Moses was also hidden by God, for the sake of Israel, in Pharaoh's palace. కాబట్టి ఫరో యొక్క అంతఃపురంలోనే మోషే కూడా ప్రజల కోసం ఆ విధంగా దాచిపెట్టబడి ఉన్నాడు. So you and me need to trust God about certain things. కాబట్టి నీవు నేను కొన్ని విషయాల్లో దేవుని మీద మన నమ్మకాన్ని పెట్టుకొని ఉండాలి. I'll tell you one truth. ఒక సత్యాన్ని నేను మీకు చెప్తాను. In this world, ఈ లోకంలో actually nothing can be lost out of God's eyes. దేవుని యొక్క దృష్టిలో నుంచి ఏది కూడా పోగొట్టుకోవడం అనేది జారిపోవడం అనేది జరగదు. From anywhere God can bring it to you. ఎక్కడి నుంచైనా కూడా దేవుడు దాన్ని తిరిగి నీకు తీసుకుని వస్తాడు. When there was a danger for complete wiping out of Jewish race, కాబట్టి ఆ యొక్క పూర్తిగా యూదా యొక్క జనాంగం మొత్తాన్ని కూడా నాశనం చేయాలని చెప్పి ఆలోచన జరుగుతూ ఉండగా, God scattered them and hid them all over the world. దేవుడు వారిని ఆ విధంగా అనేక దేశాలకి సంచరించే విధంగా చేసి అక్కడ వారిని దాచిపెట్టాడు. And when the time was ripe, he brought them back. కానీ ఆ సమయం వచ్చినప్పుడు తిరిగి వారందరినీ కూడా సమకూర్చి వెనక్కి తీసుకుని వచ్చాడు. Even the opportunities you think you have lost, కాబట్టి నీవు కూడా కొన్ని అవకాశాలు పోగొట్టుకున్నావు అని నీకు అనిపిస్తే, could it be that God has kept those opportunities away? మరి దేవుడే ఆ అవకాశాలు మరి వాటిని దాచి ఉంచడమో పక్కన పెట్టడమో? Think about it. ఆలోచించండి. ఆ విధంగా దేవుడే చేశాడేమో. Stop feeling bad about it. దాని గురించి ఏదో బాధపడడము అలా చేయకండి. Maybe you have lost some things. మీరు ఏదైనా పోగొట్టుకున్నారేమో మీ జీవితంలో. Stop feeling bad about it. ఆ వస్తువులను బట్టి మీరు బాధపడడము మానేయండి. Maybe it is not there with you for your own protection. మరి మీ యొక్క భద్రత కోసమే ఆ వస్తువులు ఈ రోజు మీ దగ్గర లేవేమో. If God does not want it to be taken away from you, no devil can take it away from you. కాబట్టి మీ నుంచి వాటిని దూరం చేయకూడదని చెప్పి దేవుడు అనుకున్నప్పుడు ఏ అపవాది ఏ శక్తి కూడా వాటిని మీ నుంచి దూరం చేయలేదు. Could it be that God is wanting you to turn to him about that particular thing? కాబట్టి ఆ యొక్క విషయాన్ని బట్టి లేదా వస్తువుని బట్టి దేవుడి వైపు మీరు తిరగాలని చెప్పి దేవుడు కోరుతున్నాడేమో. Think about it. ఆలోచించండి ఒకసారి.
Bible tells in the book of Hosea, మరి హోసేయాలో దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, God says, I am holding my hand back from you so that in your pain you can turn to me. కాబట్టి నేను నా హస్తాన్ని కావాలని చెప్పి వెనక్కి తీసుకున్నాను, ఎందుకంటే నీకు బాధ కలిగినప్పుడు నీవు నా వైపు తిరుగుతావని. For God, our eternity is far more important and precious than our limited years on the earth. కాబట్టి దేవుని యొక్క దృష్టిలో మన నిత్యత్వం అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంటూ ఉంది, మనం ఈ లోకంలో జీవించే కొన్ని సంవత్సరాల కన్నా. We are many times thinking only in terms of loss and gain concerning this world. ఈ లోక దృష్టిలో చాలాసార్లు మనము ఏదైతే మనకి లాభకరంగా ఉంటుంది, ఏదైతే నష్టకరంగా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాము. But God thinks about the eternal purpose. కానీ దేవుడు ఆ నిత్యత్వం యొక్క ఉద్దేశంలో నుంచి ఆలోచిస్తాడు. For God, what is more important is that you fulfill your purpose rather than just be stuffed with goodies. కాబట్టి దేవుడు తన ఉద్దేశం నువ్వు నెరవేర్చే విధంగా ఉండాలని కోరుతున్నాడు తప్ప అనేకమైన మంచి వాటితో నీ జీవితం నింపబడాలన్నది దేవుని ఉద్దేశం కాదు. So relax. కాబట్టి మీరు రిలాక్స్ అవ్వండి, ప్రశాంతంగా ఉండండి. Don't be panicked about people or goods or opportunities that you have lost. కాబట్టి ప్రజలు కానీ వస్తువులు కానీ అవకాశాలు కానీ కొన్నిసార్లు మీ నుంచి దూరంగా వెళ్ళిపోతే మీరేమీ కంగారు పడకండి, బాధపడకండి. Our God is a restorer. ఎందుకంటే మన దేవుడు తిరిగి వాటిని సమకూర్చేవాడుగా ఉన్నాడు. He restores. ఆయన తిరిగి తీసుకుని వచ్చేవాడుగా And ఉన్నాడు. actually his equation of restoration is wonderful. కాబట్టి ఆయన సమకూర్చే విధానం, ఆ లెక్క చూసినప్పుడు అది చాలా అద్భుతంగా ఉంటుంది మనకి. He says double for every trouble. కాబట్టి ప్రతి సమస్యకి రెండంతలు తిరిగిస్తానంటాడు ఆయన. For the humiliation, he says, I will give you double honor. కాబట్టి ఒకవేళ నువ్వు ఒకవేళ అవమానకరమైన పరిస్థితి గుండా వెళ్తే నీకు ఘనత అనేది రెండంతలుగా వస్తుంది అంటాడు. If you have lost something to the wicked schemes of the enemy, కాబట్టి అపవాది యొక్క ఆ కుతంత్రాలకు విషయాన్ని బట్టి కొన్ని నష్టపోతే, he said 7 times more will be restored back. కాబట్టి ఏడంతలుగా తిరిగి నీవు సమకూర్చుకుంటావు, పొందుకుంటావు అని చెప్తున్నాడు. So don't be afraid of losses. కాబట్టి ఆ విధంగా పోగొట్టుకోవడం అయితే నష్టాలు జరిగినప్పుడు దాని గురించి మీరు భయపడకండి. I do not know to whom I am talking to నేను today. ఎవరితో మాట్లాడుతున్నా నాకైతే తెలియదు, కానీ Do not be afraid of losses. కాబట్టి నష్టాలకి మీరు భయపడకండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Just for my inquisitiveness, నా కోసం, నా ఆసక్తి కోసము, whom is God speaking to these words? ఈ మాటలు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారని మీరు అనుకుంటున్నారు? Hallelujah. హల్లెలూయా. Remember, God will restore back. కాబట్టి దేవుడు జ్ఞాపకం ఉంచుకోండి, తిరిగి మీకు సమకూరుస్తాడు మీరు పోగొట్టుకున్న Whether it వాటిని. is your name, whether it is your honor, whether it is your money, whether it is your property, or even your loved ones. కాబట్టి మీ ప్రేమ కావచ్చు, మీ యొక్క సమయం కావచ్చు, ఘనత కావచ్చు, మీ ప్రేమించిన వారు కావచ్చు, అవకాశాలు కావచ్చు, ఏది పోగొట్టుకున్నా కూడా తిరిగి మీరు పొందుకుంటారు. Lost is our terminology. కాబట్టి ఆ విధంగా ఆ పోగొట్టుకున్నాను అనేది నష్టం అనేది మనం వాడే భాష, అది That's not God's terminology. దేవుని భాష అది కాదు. David says, దావీదు చెప్పిన మాట where ఏంటంటే, can I hide from God? మీ నుంచి నేను ఎక్కడ దాక్కుని ఉండగలుగుతాను అంటాడు. If I go high in heavens, he is there. అక్కడ నేను ఆకాశానికి ఎక్కిపోతే అక్కడ నువ్వు ఉన్నావు. If I go deep in earth, he is there. కాబట్టి భూమి లోపలికి నేను దిగితే అక్కడ నువ్వు ఉన్నావు. If I hide in the deepest of my chambers, God is still కాబట్టి there. నేను ఎక్కడైనా లోతైన స్థలంలో దాక్కుంటే కూడా అక్కడ నువ్వు ఉన్నావు. No one and nothing is hidden from God ever. మరి ఎవరు కూడా లేదా ఏది కూడా ఆ దేవుని దృష్టిలో నుంచి దాక్కోలేరు. Hallelujah. Anyway, that's not my topic today. ఈ రోజు అది నా అంశము కాదు. What is today known for? ఈ రోజుకి ఏమైనా ఒక ప్రత్యేకత ఉందా? Made by God, that's wonderful. దేవుడు సృష్టించాడు, దేవుడు చేసిన దినం ఇది, అదొకటి అద్భుతమైన విషయం. Pardon? Loaded with benefits, yes. అనేక ఆశీర్వాదాలతో ఉన్నటువంటి దినం. I'll give a clue. ఒక చిన్న క్లూ మీకు. It is Joshua, my son's birthday according to Jewish calendar. జూయిష్ క్యాలెండర్ ప్రకారంగా మా కుమారుడు జాషువా యొక్క పుట్టినరోజు. Today is supposed to be Pentecost Sunday. కాబట్టి ఇది పెంతెకోస్తు ఆదివారము ఈ రోజున. You know,
whenever we talk about Pentecost Sunday, కాబట్టి పెంతెకోస్తు ఆదివారం గురించి మనం ఎప్పుడు మాట్లాడినా కూడా we always think about the Holy Spirit coming in the upper room. కాబట్టి ఆ విధంగా వారి యొక్క మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి రావడం అనేది మన జ్ఞాపకానికి వస్తుంది. We will go there later. అక్కడికి వెళ్తాం తర్వాత. But do you know what is the basic concept of the celebration of Pentecost? కాబట్టి ఆ పెంతెకోస్తు అనేది ఒక ఉత్సాహంగా పండగలుగా చేసుకోవడానికి దాని వెనుక ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటో తెలుసా మీకు? Okay. You know, Pentecost Sunday or Pentecost was a feast appointed by God with a very specific purpose. ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో దేవుడే ఈ యొక్క పండగని మరి ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. It is like a harvest festival. ఇది ఒక కోతకాల పండగ లాంటిది. God promised good harvest. మంచి శ్రేష్టమైనటువంటి కోతను దేవుడు వారికి వాగ్దానం చేశాడు. And God promised good harvest, and this feast is a celebration to thank God for a good harvest. కాబట్టి మంచి కోతకాలం మంచి పంట వచ్చింది కాబట్టి ఈ యొక్క పండగ దేనికోసం అంటే దేవుడికి వందనాలు చెల్లించడం కోసం. You know, it doesn't stop over there. అక్కడితో ఆ కథ అక్కడికి అయిపోదు. God brought them out of Egypt. ఐగుప్తులో నుంచి దేవుడు వారిని బయటికి తీసుకుని వచ్చాడు. And this festival is festival or celebration of thanksgiving about God bringing them in the land flowing with milk and honey. కాబట్టి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి దేవుడు వారిని నడిపించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క పండగ చేసుకుంటారు. What that means is, ఈ మాటకి అర్థం ఏంటి అంటే, it's a celebration declaring what God promised he has done. కాబట్టి ఇది ఒక ప్రకటన మనం ఏం చేయాలి అదేంటంటే దేవుడు చెప్పిన మాటను ఆయన నెరవేర్చాడు అన్నమాట. Hallelujah. హల్లెలూయా. Now, do you know why Holy Spirit was sent on the day of Pentecost? ఆ పెంతెకోస్తు దినమున ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అనే విషయం మీకు తెలుసా? Why on that day only? ఆ రోజునే ఎందుకు? What was the promise Jesus gave before his death? ఆయన మరణానికి ముందుగా యేసు వారు ఇచ్చిన వాగ్దానం ఏంటి? I will go away, నేను వెళ్ళిపోతాను మీ దగ్గర నుంచి, but I will send another comforter. కాబట్టి నేను వెళ్ళిపోతాను కానీ ఒక ఆదరణకర్తని మీకోసం పంపిస్తాను. God promised, మరి దేవుడు వాగ్దానం చేశాడు. and on the day of Pentecost, what God promised about a supernatural helper fulfilled in the midst of these people. కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన ఆ యొక్క అద్భుతమైనటువంటి అసాధారణమైనటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు యొక్క వాగ్దానం ఆ రోజున ఆ పెంతెకోస్తు దినాన నెరవేర్చబడింది. That is the celebration or the feast of Pentecost. కాబట్టి అది ఆ యొక్క పెంతెకోస్తు దినాన ఆ పండగ లేకపోతే ఆ యొక్క సెలబ్రేషన్ అది. I'll tell you, my brothers and sisters, కాబట్టి సహోదరి ఈ మాట మీకు చెప్తూ ఉన్నాను. it's an exciting celebration. ఇది చాలా ఉత్సాహంతో కూడినటువంటి పండగ. You know, they bring offering before God. దేవుని ఎదుటికి వారు కానుకలు తీసుకుని వస్తారు. They celebrate, they eat together. వారు ఆ విధంగా పండగలాగా చేసుకుంటారు, కలిసి భోజనం చేస్తారు, Give gifts together. మరి బహుమానాలు ఇచ్చుకుంటారు. It comes 50 days, exactly 50 days after Passover. కాబట్టి ఆ పాసోవర్ పండగ తర్వాత 50 రోజులకి ఇది వస్తుంది. See, that's exactly what Jesus fulfilled after his death. Exactly 50 days, Holy Spirit came saying, what I promised, I fulfilled. కాబట్టి పస్కా పండగ తర్వాత అనగా దాదాపుగా ఆ రోజున యేసుప్రభువు చనిపోయిన తర్వాత ఆయన చేసిన వాగ్దానం అనేది ఆ చనిపోయిన దినం నుండి 50 దినాలకి ఈ నెరవేర్పు ఉంటుంది. So, my brothers and sisters, కాబట్టి సహోదరులారా, today, Pentecost Sunday, కాబట్టి ఇది పెంతెకోస్తు ఆదివారం కాబట్టి we rejoice in the Lord, మనం దేవునిలో ఆనందిస్తాము, and we celebrate the faithfulness of God. దేవుని యొక్క ఆ యొక్క నమ్మకత్వాన్ని ఆ యొక్క విశ్వాసతను మనము సెలబ్రేట్ చేసుకుంటాము. Hallelujah. హల్లెలూయా. Can I ask you some question? కొన్ని ప్రశ్నలు మనం అడగొచ్చా? Yes. Was that Pentecost day exciting? ఆ యొక్క పెంతెకోస్తు దినం అనేది మొట్టమొదటి పెంతెకోస్తు దినం చాలా ఉత్సాహాన్ని కలిగించేదిగా ఉందా? Yes. Acts chapter 2 Pentecost day. అపోస్తలుల 2వ అధ్యాయం ఉన్నటువంటి మాటలు అవి. Exciting day. చాలా ఉత్సాహంగా ఉందా? Now you tell me one thing. ఒక మాట మీరు చెప్పండి. What is the significant number for that day? ఆ యొక్క రోజుకి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంఖ్య ఉంది. ఆ సంఖ్య ఏంటో తెలుసా మీకు? 100? Can you say with me? 120? 120. 120? 120 చెప్పండి. Can you say with me? 120.
120. 120. Not 420. 120. Okay, 120. Now you tell me, 120 people received the Holy Spirit. 120 మంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు ఆ రోజున. Now, when they received the Holy Spirit, వారు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు see, first and foremost important thing is they received supernatural ability. కాబట్టి ఒక అసాధారణమైనటువంటి ఒక ఆధిక్యతను లేకపోతే ఒక సామర్థ్యాన్ని వారు పొందుకున్నారు. Correct? Now my question is, నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు think about it, okay? ఆలోచించండి నేను అడిగే ప్రశ్న గురించి. Who reached the upper room first? ఆ మేడ గదిలోనికి మొట్టమొదటిగా ఎవరు వెళ్ళారు? Holy Spirit or the people? పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళాడా లేకపోతే ప్రజలు ముందు వెళ్ళారా? Holy Spirit or people? ఎవరు ముందు వెళ్ళారు? People? ప్రజల పరిశుద్ధాత్ముడా? Holy Spirit was not yet poured, right? పరిశుద్ధాత్మ ఇంకా కుమ్మరింపబడలేదు కదా. When they were there in that place, వారు ఆ స్థలములో ఉంటూ ఉండగా Holy Spirit came upon them. వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. Who was waiting for whom? ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అక్కడ? People for the Holy Spirit or Holy Spirit for people? పరిశుద్ధాత్మ దేవుడు ప్రజల కోసం ఎదురు చూస్తున్నాడా లేకపోతే ప్రజలు పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూస్తున్నారా? People are waiting for the? ప్రజలే పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. Amen. ఆమేన్. Is Holy Spirit ever late? కాబట్టి పరిశుద్ధాత్మ ఎప్పుడైనా ఆలస్యంగా వస్తాడా? Is God ever late? దేవుడు ఎప్పుడైనా ఆలస్యంగా వస్తాడా? No, correct? Now these people, they were waiting for God who is never late. కాబట్టి ఎవరైతే ఆలస్యము చేయడో ఆ ఆలస్యము చేయని దేవుని కోసం వీరు ఎదురు చూస్తున్నారు. That means, దాని అర్థం ఏంటి? what does that mean? ఆ మాట యొక్క అర్థం ఏంటి? They are early. వారు ముందే వచ్చారు A అనుకోవచ్చు. little bit more specific. ఇంకా చెప్పాలంటే They were before time. వారు ఆ సమయానికన్నా ముందే వచ్చారు. Correct? You see, church, you and me need to understand this. ఇది సంగమా మనం అర్థం చేసుకోవాలి. Who is greater, you or God? దేవుడు గొప్పవాడా మీరు గొప్పవారా? No doubt about it. దాని విషయం సందేహం లేదు. దేవుడే Now, గొప్పవాడు. who should wait for whom? Greater for the lesser or lesser for the greater? కాబట్టి గొప్పవాడు తక్కువవాడి కోసం ఎదురు చూస్తాడా తక్కువవాడు గొప్పవాడి కోసం ఎదురు చూస్తాడా? ఎవరి కోసం ఎవరు ఎదురు చూడాలి? So, who is supposed to wait for God? కాబట్టి దేవుని కోసం ఎవరు ఎదురు చూడాల్సి ఉంది ఇప్పుడు? You and me. నీవు నేను ఎదురు చూడాలి దేవుని కోసం. You see, my brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, one of the most important and never taught probably lesson of Pentecost I learned is, it's our responsibility to be before time and waiting upon God. కాబట్టి ఈ పెంతెకోస్తు విషయంలో మనం మామూలుగా ఎవరు చెప్పని విషయంలో అయితే పాఠం నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే ముందుగానే పరిశుద్ధుడు రాకముందే మనం అక్కడ చేరుకోవాలి. Jesus told them, go ahead and wait for me in Judea. కాబట్టి ఆ యోదయలో మీరు వెళ్ళి నా కోసం ఎదురు చూడండి అని చెప్తాడు. You see, I'll tell you, there are some other wonderful incidences in the Bible. దేవుని యొక్క వాక్యంలో అటువంటి అద్భుతమైన విషయాలు కొన్ని ఉన్నాయి. You know, see, how many of you know Zacchaeus? మరి జక్కయ్య ఎంతమందికి తెలుసు? Was Zacchaeus' life transformed by his encounter with Jesus? మరి యేసుని కలుసుకోవడం ద్వారా ఆయన జీవితం మార్చబడిందా? Was Jesus waiting for him or he was waiting for Jesus? మరి యేసు కోసం ఆయన ఎదురు చూస్తున్నాడా ఆయన కోసం యేసు ఎదురు చూస్తున్నాడా? He was waiting for Jesus. ఆయన యేసు ప్రభు కోసం ఎదురు చూస్తున్నాడు. So what that means is, ఆ మాట యొక్క అర్థం ఏంటంటే when Jesus was passing that way, Zacchaeus was already there. యేసు ప్రభు ఆ మార్గమున వెళ్ళనై ఉండగా అంతకన్నా ముందే జక్కయ్య అక్కడ ఉన్నాడు. Zacchaeus had positioned himself for Jesus. కాబట్టి జక్కయ్య యేసు ప్రభు కోసము తనను తాను ఎక్కడ ఉంచుకోవాలో ఏ స్థానంలో ఉంచుకోవాలో అక్కడ ఉంచుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు. I want you to think about it, my brothers and sisters. దీని గురించి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నాను సహోదరి సహోదరులారా. Whether it is coming to the church or whether it is coming for a prayer meeting or whether it is preparing yourself for God to work in your life. కాబట్టి మరి ప్రేయర్ మీటింగ్కి వచ్చే విషయం కావచ్చు, సంఘానికి వచ్చే విషయం కావచ్చు, లేకపోతే దేవుని కోసం మీరు ఏదైనా మీరు చేయాలనుకున్న కార్యం కావచ్చు. We think that I can go whenever I want and God will wait for me. కాబట్టి నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు, దేవుడు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. Now, not just 120,
many more even later received the Holy Spirit. కాబట్టి 120 మంది మాత్రమే కాకుండా ఇంకా అనేకులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు తర్వాతి కాలంలో. Am I right? అవునా కాదా? Even those who were not there received the Holy Spirit కాబట్టి అక్కడ వారు లేకపోయినా కూడా వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు later on. తర్వాత. But how many are remembered and written in the Bible? మరి వాళ్ళ ఎంతమంది గురించి దేవుని వాక్యాలను జ్ఞాపకం చేసుకుని రాయబడింది? Those who were waiting upon him. ఎవరైతే ఆయన కోసం ఎదురు చూస్తున్నారో. My brothers and sisters, సహోదరి సహోదరులారా, God is never late. దేవుడు ఎన్నడూ కూడా ఆలస్యం చేయడు. He knows when to meet you and where to meet you. ఎక్కడ నిన్ను కలుసుకోవాలి, ఎప్పుడు నిన్ను కలుసుకోవాలో దేవునికి తెలుసు. But as I was going through the scriptures, నేను ఈ వాక్యాన్ని చదువుతూ ఉండగా I realized the onus or the responsibility of reaching that spot and waiting is upon us. కాబట్టి ఆ స్థానానికి ముందుగా వెళ్ళి అక్కడ ఎదురు చూడడం అనేది పూర్తిగా నా మీదనే ఆధారపడి ఉన్నదని నేను గ్రహించాను. You know, Jesus was wailing over Jerusalem. మరి యెరూషలేమును బట్టి యేసుప్రభు వారు బాధపడుతున్నారు, అయితే ఏడుస్తూ ఉన్నారు. He says, Jerusalem, you have missed the time of your visitation. కాబట్టి యెరూషలేమా, నువ్వు ఆ సమయాన్ని యొక్క సందర్భాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. నీకు ఆ దర్శన కాలం వచ్చినప్పుడు. You see, when you want to travel somewhere by train, కాబట్టి ఒక ట్రైన్ లో నువ్వు ప్రయాణం చేయాల్సి ఉన్నప్పుడు train waiting for you is very rare, right? కాబట్టి ఆ ట్రైన్ నీ కోసం ఎదురు చూడడం అనేది చాలా సాధారణంగా జరిగే విషయం కాదు. Correct? అవునా కదా? We go to the platform ahead and wait. మనం ముందుగా వెళ్ళి ప్లాట్ఫామ్ మీద నిలబడి రాబోయే ట్రైన్ కోసం ఆగుతాం మనం. And if you are late, ఒకవేళ నువ్వు ఆలస్యంగా వెళ్తే and you inquire, they will say, sorry, you have missed the time of train. కాబట్టి నువ్వు ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే, నువ్వు ఆ ట్రైన్ సమయానికి నువ్వు రాలేదు, దాన్ని నువ్వు ఎక్కలేకపోయావని చెప్తారు. I'm sure none of us want to miss the train. మనలో ఎవరం కూడా ఆ విధంగా ఆ ట్రైన్ పోగొట్టుకునేది మిస్ అయ్యే విధంగా ఉండము మనం. I'm sure none of us want to miss the time of his visitation. ఆయన మనల్ని దర్శించిన కాలంలో ఆ సమయాన్ని పోగొట్టుకోవడానికి మనం ఎవరం కూడా సిద్ధంగా లేమని నాకు తెలుసు. But let us prepare ourselves and move ahead and wait for what God has promised he will fulfill. కాబట్టి మనం ముందుకు వెళ్ళి అక్కడ వేచి ఉందాము. దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేరుస్తాడు. But let us be ready. కానీ మనం సిద్ధంగా ఉండాలి. You know what was the faith of Abraham? అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటండి? What was the faith of Abraham? అబ్రహాం యొక్క విశ్వాసం ఏమిటి? Pardon? Yes, it's in Romans chapter 4 verse 21. మరి రోమా 4:21 ఆ మాటలు రాయబడి ఉన్నాయి. He was convinced that what God has promised he is able to do. కాబట్టి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సామర్థ్యుడని చెప్పి అబ్రహాం నమ్ముతాడు. See, God is able. కాబట్టి దేవుడు ఆ విధంగా సామర్థ్యం కలిగిన వాడుగా ఉన్నాడు. And the day of Pentecost is about that ability of God coming to you and me. కాబట్టి ఆ పెంతెకోస్తు దినమున ఆ దేవుని సామర్థ్యం అనేది నీకు నాకు వచ్చింది. I want you to think about some of the promises that Jesus spoke. కాబట్టి కొన్ని యేసు ప్రభువు ఇచ్చిన కొన్ని వాగ్దానాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి. He said that you will trample over serpents and scorpions. కాబట్టి ఆ విధంగా నువ్వు నాగపాములను సర్పములను నువ్వు తేలను త్రొక్కుతావని రాయబడింది. He said nothing shall by any means hurt you. ఏది కూడా నీకు హాని చేయదు అని రాయబడింది. But there is a third thing he says. అక్కడ ఇంకొక మాట కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. I give you power over all the power of the enemy. అపవాది యొక్క శక్తి బలమంతటి మీద నేను నీకు బలాన్ని లేదా శక్తిని ఇస్తున్నానని చెప్తున్నాడు. See, that's what happened on the day of Pentecost. అది పెంతెకోస్తు దినమున జరిగింది. The power to trample over serpents and scorpions. కాబట్టి తేళ్ల మీద సర్పముల మీద వాటిని తొక్కే యొక్క శక్తి మనకి. You know, how much ever the strong the enemy may be, God says the power that I've given you, the ability I've given you is always above. కాబట్టి అపవాది యొక్క శక్తి బలం ఎంత ఉన్నా కూడా దేవుడు చెప్పే మాట, నేను నీకు ఇచ్చిన బలము కావచ్చు, సామర్థ్యం కావచ్చు, ఇవన్నీ కూడా అపవాది యొక్క బలాన్ని మించినవిగా ఉన్నాయి. See, this is where we move forward and wait
upon Jesus. మరి ఇక్కడనే మనము ఆ విధంగా ముందుకు వెళ్ళి అక్కడ ఆయన మీద మనం ఆధారపడి ఉంటాం. I can tell you one thing, my brothers and ఒక sisters. మాట నేను మీకు చెప్తాను సహోదరి సహోదరులారా. It took me a long time to understood the concept of waiting upon the Lord. కాబట్టి ప్రభువు మీద ఆధారపడి ఉండడం అంటే వేచి ఉండడం అంటే నాకు చాలా సమయం పట్టింది ఈ మాట అర్థం చేసుకోవడానికి. And I realized this. ఈ విషయాన్ని నేను గ్రహించాను. I go ahead and wait at the spot. కాబట్టి ఆ యొక్క స్థలంలో నేను ముందుగా వెళ్ళి ఉంటాను. You remember the story of 10 virgins? మరి 10 మంది కన్యకల కథ మీకు జ్ఞాపకం ఉందా? Who is waiting for whom? ఎవరి కోసం ఎవరు ఎదురు చూస్తున్నారు అక్కడ? The bride for the bridegroom or bridegroom for the bride? కాబట్టి ఆ విధంగా ఆ పెళ్లి కుమారుడు కోసం పెళ్లి కన్యకలైతే కన్యకల కోసం పెళ్లి కుమారుడా? The bride. Now the brides who were not equipped to wait longer missed the కాబట్టి ఏ visitation. కన్యకలైతే ఎక్కువసేపు ఆగి ఉండడానికి వారికి అవకాశం లేదో సామర్థ్యం లేదో వారు పోగొట్టుకున్నారు ఆ యొక్క సమయాన్ని. I'll tell you, my brothers and sisters. కాబట్టి సహోదరి సహోదరులారా, The day of Pentecost మరి పెంతెకోస్తు దినమున or the celebration of Pentecost అయితే పెంతెకోస్తు యొక్క పండుగ మనం చేసుకున్నప్పుడు is about waiting with faith that God is able to do what he promised he will do. కాబట్టి మా విధంగా మన యొక్క నమ్మకంతో మనం ఎదురు చూడడం అనగా దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చక సమర్థుడు అని చెప్పి We are not shaken. మనం ఆ విధంగా కదిలించబడము. You know what is said about Zacchaeus? మరి జక్కయ్య గురించి చెప్పండి, మాట ఏంటో తెలుసా మీకు? Can you tell me what is told about Zacchaeus? జక్కయ్య గురించి ఒక మాట చెప్పండి, ఏంటి ఆ మాట ఏంటి? Okay, salvation has come. What else? About Zacchaeus. రక్షణ ఇంటికి వచ్చింది. Regarding Zacchaeus. జక్కయ్య గురించి ఒక మాట చెప్పారు అక్కడ. Description of Zacchaeus. అయితే జక్కయ్య గురించి ఒక వివరణ ఇవ్వబడింది. He was short. ఆయన పొట్టివాడని రాయబడింది. He was short. ఆయన పొట్టివాడు. That means he was lacking something. అనగా ఆయన జీవితంలో ఒక కొరత ఉన్నది. Now because he was lacking something, ఆ యొక్క లోటు ఆయనలో ఉన్నది కాబట్టి what did he do? ఆయన చేసిన పని ఏంటి? He tried to cover his lack. తనకి ఏదైతే లోటుగా ఉందో దాన్ని ఆయన కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. He climbed on the tree to cover what was lacking in him. ఆయనలో ఏదైతే కొరతగా ఉందో దానిని పూర్తి చేసుకోవడం కోసము ఆయన ఒక చెట్టు ఎక్కుతూ ఉన్నాడు. Many times we act. చాలాసార్లు మనం ఆ విధంగా నటిస్తూ ఉంటాం. We try to cover our kind of weakness. మనకుంటే కొన్ని బలహీనతలను మనం ఆ విధంగా దాచిపెడుతూ ఉంటాం, దాచుకుంటూ ఉంటాం. We try to show forth our strength. మనకుంటే బలాన్ని మాత్రం ఇతరుల ముందు చూపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. Do you know what is the first thing Jesus told Zacchaeus? జక్కయ్యకి యేసు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? జక్కయ్య come down. కిందికి దిగు అన్నాడు. Come down. కిందికి దిగు. Many times that word rings in my heart and in my mind. చాలా సార్లు ఈ మాట నా హృదయంలో నా మనసులో అది తిరుగుతూ ఉంటుంది. Before you come face to face with Jesus. యేసు ప్రభువుని ఆ విధంగా ఎదుర్కోవడానికి ముందుగా, before that encounter with Jesus, ఆ ప్రభువుని ఆ విధంగా ఎదుర్కొనే ఆ సందర్భానికి ముందుగా we must hear that word. ఆ మాట మనం వినాల్సి ఉన్నది. Zacchaeus, come down. జక్కయ్య క్రిందికి దిగు. Sushruth, come down. సుశ్రుత్ నువ్వు క్రిందికి దిగు. It's there that you meet him. కాబట్టి అక్కడ ఆ విధంగా దిగినప్పుడు అక్కడ నువ్వు ఆయన కలుసుకుంటావు. It's good thing that he had climbed upon the tree and waiting. కాబట్టి మంచిదే ఆ విధంగా చెట్టెక్కి అక్కడ ఎదురు చూడడం అనేది. Waiting for Jesus. యేసు ప్రభు కోసం ఎదురు చూస్తున్నాడు. But when Jesus comes there, కానీ యేసు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు, if you keep sitting on the tree, Jesus will pass by and you will stay there. కాబట్టి నువ్వు చెట్టు మీదే కూర్చుంటే యేసు ప్రభు వెళ్ళిపోతారు, నువ్వు అక్కడే ఉండిపోతావు. Everybody has their own tree. ప్రతి ఒక్కరికి కూడా వారి జీవితంలో వారికంటూ ఒక చెట్టు ఉంది. Think about King David. మరి దావీదు గురించి మీరు ఆలోచించండి. David also was sitting on a tree. Do you know that? ఆయన కూడా ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు, తెలుసా మీకు ఏంటో? When he after he committed sin with Bathsheba and murdered her husband Uriah. కాబట్టి ఆయన బెత్షెబాతో పాపం చేసి అదే విధంగా ఆమె భర్తను ఉరయాను చంపించిన తర్వాత he was sitting on the throne like a very righteous person. ఒక నీతిమంతుడిలాగా ఆ సింహాసనం మీద ఆయన కూర్చుని ఉన్నాడు. And Nathan brings a case before him about a rich man who was unjust towards a poor man. కాబట్టి ఒక పేదవాడి విషయంలో అన్యాయంగా ప్రవర్తించిన గొప్పవాడి గురించి ఉపమానాన్ని ఉద్దేశాన్ని ఆ విధంగా నాతాను ప్రవక్త దావీదుకు చెప్పినప్పుడు, the poor man had one single ewe lamb, that means a little lamb, and the rich man took and cooked for his. కాబట్టి ఆ పేదవాడికి చిన్న గొర్రెపిల్లని ఆ గొప్ప వ్యక్తి ఆశించి దాన్ని తీసుకొని బలవంతంగా ఆయన వండుకొని తిన్నాడు. And David sitting on the throne, అప్పుడు దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు.
probably guilt in his heart, ఆయన లోపలైతే కొంచెం తప్పు చేసిన భావన అయితే but ఉంది. showing that he is a righteous man, కానీ నేను నీతిమంతుడని చూపెట్టుకోవాలనుకున్నాడు. he passes a strict judgment. అక్కడ చాలా కఠినమైన తీర్పిస్తాడు. Oh, that man must be killed. వెంటనే వాడు చంపబడాలి. And Nathan says, అప్పుడు నాతాన్ అంటాడు, you are that man. ఆ మనిషి నువ్వే అంటాడు. You know what is that? ఆ మాట అర్థం ఏంటో తెలుసా మీకు? David, దావీదు, come down from your tree. నీ చెట్టు నుంచి కిందికి దిగిరా. And thank God, David immediately comes down and says, I'm sorry. కాబట్టి వెంటనే దావీదు కిందికి దిగి వస్తాడు, నన్ను క్షమించు అంటాడు. And then immediately he says, okay, your sin is forgiven. అప్పుడే అంటాడు, అవును నీ పాపం క్షమించబడింది. You see, my brothers and sisters, సహోదరి, ఈ మాట మీరు గమనిస్తున్నారా? if you look at it, you will realize కాబట్టి మీరు గమనిస్తే మీ జీవితంలో మీరు ఈ విషయం తెలుసుకుంటారు. God was waiting to forgive. కాబట్టి దేవుడు అక్కడ క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. But there came that moment where he needed to come down from his tree for God to restore that which was lost. కాబట్టి ఏదైతే దావీదు పోగొట్టుకున్నాడో దాన్ని తిరిగి దేవుడు ఆయన సమకూర్చడం కోసము దావీదు ఆ చెట్టు దిగి రావాల్సి ఉంది. There are many times we climb on certain trees in our life. మన Right? జీవితంలో కూడా మనం కూడా కొన్ని చెట్లు ఎక్కి కూర్చుంటాం. I still remember this encounter with one person. ఒక వ్యక్తి నేను కలుసుకున్నాను, అవితో మాట్లాడిన ఆ విషయానికి జ్ఞాపకం ఉంది. He came to me for prayer. ప్రార్థన కోసం ఆయన వచ్చాడు. And when I was about to pray, ప్రార్థన చేయడానికి ముందుగా he said, you know, brother, I've read Bible 500 times. మరి సహోదరుడా, నేను 500 సార్లు బైబిల్ చదివాను. I was going to say, then you should pray for me. అప్పుడు నేను అనుకున్నాను, అయితే నువ్వు నా కోసం ప్రార్థన చేయని. Then he said, I don't know why God doesn't look at me. కాబట్టి నాకు ఎందుకు అర్థం కాదు, దేవుడు ఎందుకు నన్ను చూడడు. I said, this 500 times reading Bible is a tree on which he is sitting. Nothing went inside. కాబట్టి 500 సార్లు బైబిల్ చదివిన అనుభవం అనే ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఆయన. ఏది కూడా ఆ వాక్యం ఆయన లోపలికి వెళ్ళలేదు. Sometimes we sit on the tree of spiritual drama. కాబట్టి ఒక ఆత్మీయమైనటువంటి ఒక నాటకమైనటువంటి చెట్టుకి కూర్చుంటాం మనం. Jesus talked about such people when he talked about prayer, right? కాబట్టి ప్రార్థన గురించి మాట్లాడినప్పుడు యేసుప్రభువు వారు అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడతాడు. Oh, these people, they pray with their lengthy prayers and flowery words so that they may be recognized as prayer warriors. కాబట్టి బాగా ప్రార్థించేవారని చెప్పి ప్రజలు గుర్తించాలన్నట్టుగా వారు చాలా దీర్ఘంగా ప్రార్థనలు చేస్తారు, మంచి మంచి పదాలు వాడుతూ ప్రార్థన చేస్తారు. They say they have their reward. వారికి కావాల్సిన ప్రతిఫలం వారు పొందుకున్నారు. What is their reward? వారికి కావాల్సిన ప్రతిఫలం ఏమిటి? They are recognized. ఎందుకంటే వారి గుర్తింపు కావాలి. Ante, that's all. అంతే, ఆ But గుర్తింపు కావాలి. real answer, కానీ నిజమైనటువంటి జవాబు, unless you come down, you won't receive it. నువ్వు క్రిందికి దిక్కుండా అది నీకు రాదు. As long as you're sitting up there, కాబట్టి నువ్వు అక్కడ కూర్చున్నంత వరకు Jesus may pass from down. ఆయన క్రింద నుంచి వెళ్ళిపోతాడు, యేసుప్రభువు వెళ్ళిపోతారు. You need to come down to meet him there. ఆయన్ని కలుసుకోవడం కోసం నువ్వు చెట్టు దిగి కిందికి రావాలి. You know, Jesus had told his disciples, మరి యేసుప్రభువు తన శిష్యులకి ఈ మాట చెప్తాడు, you go ahead and wait for me. మీరు ముందుగా వెళ్ళి నా కోసం ఎదురు చూడండి, I'll come and meet you there. నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. You don't see Jesus meeting them on the day of Pentecost, right? కాబట్టి పెంతెకోస్తు దినమున యేసుప్రభువు వచ్చి వారిని కలవడం మనం చూడము. But what we see is Jesus sent them Holy Spirit. కానీ అక్కడ మనం ఏం చూస్తామంటే యేసుప్రభువు వారు పరిశుద్ధాత్మను వారికి పంపడం మనం చూస్తాం. Something beyond their imagination. వారి యొక్క ఊహకు అందనిది అక్కడ జరగడం మనం చూస్తాం. Through Holy Spirit, ఆ పరిశుద్ధాత్మ ద్వారా Jesus came personally to every individual. యేసుప్రభువు వారు వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి దగ్గరికి ఆయన వచ్చాడు. Not to stand with them, వారితో కలిసి ఉండడం కోసం కాదు, but to live in them. వారిలో జీవించడం కోసం. You see, my brothers and sisters, కాబట్టి సహోదరులారా, the power, the ability now resides in you. కాబట్టి ఆ సామర్థ్యం అనేది ఇప్పుడు నీలో ఉన్నది. But to be able to utilize that effectively in our life, we need to come down from our tree where we have climbed. కాబట్టి ఆ సామర్థ్యాన్ని మనం బాగా ఉపయోగించుకోవాలనుకుంటే మనము ఏ చెట్టు మీద అయితే కూర్చున్నా ఆ చెట్టు నుంచి కిందికి దిగాల్సి ఉన్నది. You know, I've seen certain people. నేను కొంతమందిని చూశాను. They act very arrogant. చాలా కోపంగా, వారికి అంటే గర్వంగా, అహంకారంగా ఉంటుంది వారికి. But you know, arrogance is a tree on which their insecurity is sitting. కాబట్టి వారు ఆ అహంకారమైనటువంటి చెట్టెక్కి ఆ అభద్రత భావంలో వారు కూర్చుని ఉన్నారు. Some people, they try to put everybody down. కొంతమంది ప్రతి ఒక్కరిని కూడా తక్కువగా చూస్తూ ఉంటారు. You see that their inferiority complex is sitting on a tree there. ఎందుకంటే వారు కూడా ఆ విధంగా ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో వారు కూర్చుని ఉన్నారు పైన. Come down. మీరు అక్కడి నుంచి కిందికి దిగిరండి. With all the weaknesses you have, Jesus
has accepted you. కానీ నీకుండే ప్రతి బలహీనతతోనే యేసువారు నిన్ను అంగీకరించాడు. I am like this or I am like that doesn't work. నేను ఇది నేను అది అని చెప్పుకుంటే అవన్నీ పనిచేయవు. You know, my brothers and sisters, సహోదరులారా, everything we do is not, is open before God. కాబట్టి మనం చేసే ప్రతిదీ కూడా దేవుని దృష్టిలో అది కనబడుతుంది. Your weakness is not hidden. నీ యొక్క ఆ యొక్క బలహీనత కూడా ఆయన దృష్టిలో అది కనబడుతూనే ఉంది. You know, David writes a fearful statement. అక్కడ దావీదు ఒక భయాన్ని కలిగించి ఒక మాట రాస్తాడు. He says, where can I hide from you, God? ఎక్కడి నుంచి నేను దాక్కుని వెళ్ళగలుగుతాను నీ దగ్గర నుంచి? If I go to the highest heaven, you are there. ఉన్నతమైనటువంటి ఆకాశం నేను ఎక్కినా కూడా అక్కడ నువ్వు ఉన్నావు. If I go to the deepest of the earth, you are there. భూమి యొక్క లోతుకి నేను వెళ్ళినా కూడా అక్కడ నీవు ఉన్నావు. If I hide in my innermost chambers, you are still there. నా అంతఃపురం లోపల భాగంలో నేను దాగి ఉన్నా కూడా అక్కడ నువ్వు ఉన్నావు. There is no running away from God. కాబట్టి దేవుడి నుంచి పారిపోవడం అనేది కుదిరే విషయం కాదు. There is no running away from God. దేవుడి నుంచి పారిపోవడం అనేది కుదిరే విషయం కాదు. You can hide your reality from everyone in the world. లోకంలో అందరి దృష్టిలో అందరి దగ్గర నువ్వు దాచగలుగుతావు నీ విషయం ఏంటో, but never from God. కానీ దేవుడి నుంచి నీ గురించి నువ్వు దాచలేవు. He knows your thoughts, he knows your intentions. కాబట్టి నీ యొక్క ఆలోచనలు ఏంటి, వాటి వెనక దాగి ఉన్న ఉద్దేశాలు ఏంటి దేవుడికి తెలుసు. We can't lie to God. దేవుని దగ్గర మనం అబద్ధం చెప్పలేం. What I mean to say, we can lie to God. దేవుని అబద్ధం చెప్పొచ్చు, but we can't fool him with our lies. లేకపోతే మన అబద్ధాలతో దేవుడిని మోసం చేయడం కుదిరే పని కాదు. He knows. ఆయనకు తెలుసు. It is better to come before him naked. కాబట్టి ఆ విధంగా నగ్నంగా ఆయన దగ్గరికి రావడమే మేలు, ఉన్నట్టుగా చెప్పడానికి. You know what was the problem with Adam and Eve? ఆదాము హవ్వలతో ఉన్న సమస్య ఏంటో తెలుసా మీకు? They tried to hide their nakedness. వారు ఆ యొక్క తమ దిగంబరత్వాన్ని వారు దాచుకోవడానికి ప్రయత్నం చేశారు. You know, Zacchaeus tried to climb on the tree to hide his shortness. ఆయన పొట్టివాడు కాబట్టి జక్కయ్య కూడా దాన్ని దాచుకోవడం కోసం ఒక చెట్టు ఎక్కాడు. I'll tell you, my brothers and sisters, సహోదరి మాట మీకు చెప్తున్నాను, let us stop hiding from God. దేవుడి నుంచి దాక్కోవడము దాచిపెట్టడం మానేద్దాం. Even your evil, most dirtiest, wicked thoughts and intentions are known to God. కాబట్టి ఎంత భయంకరమైనటువంటి ఎంత చెడు అయినటువంటి ఆలోచన నీలో ఉన్నా కూడా అవన్నీ దేవుడికి తెలుసు. The wisdom is in coming down from our tree. కాబట్టి జ్ఞానం ఏంటంటే ఆ చెట్టు మీద నువ్వు కూర్చున్నావే, ఆ చెట్టు నుంచి నువ్వు దిగి కిందికి రావడమే. And you know what Jesus says to him మరి after యేసు చెప్పిన ఆ మాట ఏంటో తెలుసా? Come, I'll come to your house and eat. నువ్వు రా, మీ ఇంటికి వస్తాను, నేను నీతో కలిసి భోంచేస్తాను. You see, and then his response is, I will give half my goods to the poor, and from where I have taken in a by cheating, I will restore 4 times. కాబట్టి అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, సగం నా ఆస్తిలో పేదలకు ఇచ్చేస్తాను, మోసం చేసి తీసుకుంటే 4 అంతలు తిరిగి చెల్లిస్తాను. You know what is he telling? ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ వారికి? Yes, I have amassed wealth by cheating. కాబట్టి మోసం చేసి నేను చాలా సంపాదించాను అని చెప్తున్నాడు. Isn't it? అవునా కాదా? And Jesus says, ప్రభువారు అంటున్నారు, today the salvation has come to your ఈ house. రోజున రక్షణ ఇంటికి వచ్చి You ఉన్నది. see that encounter from top of the tree to the house. కాబట్టి ఆ యొక్క ప్రభువుని ఎదుర్కోవడం అనేది ఆ చెట్టు మీద నుంచి ఈ రోజున ఆయన ఇంట్లోనికి వచ్చింది. But it was all about him getting down from the tree. కాబట్టి ఇదంతా ఏంటంటే ఆయన ఆ చెట్టు నుంచి క్రిందికి దిగాడే, దానికి సంబంధించింది. And you know, that's where we must understand the grace and the faithfulness of God. అక్కడనే మనం దేవుని యొక్క కృప, ఆయన యొక్క నమ్మకత్వం మనం అర్థం చేసుకుంటాం. He said, whoever comes to me, నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా I will never cast that person out. ఆ వ్యక్తిని ఎప్పుడు కూడా నేను బయటికి నెట్టివేయను. How much ever dirty you are, ఎంత మురికిగా నువ్వు ఉన్నా కూడా Jesus will never reject you. నిన్నెన్నడూ కూడా ఆయన తృణీకరించడు. He will give his ability to you. ఆయన తన సామర్థ్యాన్ని నీకు ఇస్తాడు. That's about Pentecost, right? అదే పెంతెకోస్తు అంటే. Now, only because of the hardness of the hearts of the people of Israel, they had to stay away from the promised land for a long time. కాబట్టి హృదయ కాఠిన్యాన్ని బట్టి ఇశ్రాయేలులు ఆ వాగ్దాన భూమిలో నుంచి భూమికి చాలా దూరంగా చాలా కాలం ఉండాల్సి వచ్చింది. They just wanted to say that everything has to happen my way. కాబట్టి వారు ఎప్పుడు కూడా అంతా నేను అనుకున్నట్టుగా జరగాలని అనుకున్నారు. I can never forget this incident in my life. నా జీవితంలో ఈ జరిగిన ఈ సంఘటన ఎప్పుడు కూడా మర్చిపోను. First offering I ever received. మరి మొట్టమొదటిగా నాకు వచ్చిన ఒక కానుక 10 rupees. 10 రూపాయలు. But it was hard to take. చాలా కష్టం అనిపించింది ఆ విధంగా తీసుకోవడం అనేది. Doctor, నేను ఒక డాక్టర్ని, came from a family which had enough.
బాగా ఉన్నటువంటి ఒక కుటుంబం నుంచే వచ్చాను. Someone who is, who was, I was wearing better clothes than that person. ఆ వ్యక్తి కన్నా నాకు మంచి బట్టలు కూడా వేసుకున్నాను నేను. Come and giving, I want to give you an offering. ఇదిగో నేను కానుకిస్తానని చెప్పి ఆ వ్యక్తి వచ్చినప్పుడు I'll tell you, my pride was holding me back. కాబట్టి అప్పుడు నాకు ఉన్నటువంటి ఒక విధమైన గర్వం ఏం చేస్తుందంటే ఆ విధంగా నేను చేయకుండా నన్ను ఆపుతుంది. But God spoke to me. కానీ దేవుడు నాతో మాట్లాడాడు. The same words. ఇటువంటి మాటలే మాట్లాడాడు. Come down from your tree. కిందికి రా, నువ్వు దిగిరా, చెట్టు దిగిరా. I'll tell you, my brothers and sisters. సహోదరులారా, once I received that offering, ఎప్పుడైతే ఆ కానుక నేను తీసుకున్నానో it brought such a satisfaction in my heart. నా హృదయంలో ఎంతో సంతృప్తి నాకు కలిగింది. You know what I realized? అప్పుడు నేను గ్రహించిన విషయం ఏంటో తెలుసా? That was a reward not from man but from God. అది దేవుడి నుంచి, మనుషుల నుంచి కాదు, దేవుడి నుంచి నాకు కలిగినటువంటి ఒక బహుమానంగా నేను చూశాను. I'll tell you, my brothers and sisters. సహోదరులు, ఈ మాట మీకు చెప్తూ ఉన్నాను. God is coming your way. దేవుడు మీ మార్గంలో వస్తూ ఉన్నాడు. Or rather, let me put it this way. ఇంకొక మార్చి చెప్తాను మీకు. Jesus is going his way. యేసు ప్రభువు ఆయన మార్గంలో వెళ్తున్నాడు. Are you on that spot to meet him? ఆయన్ని కలుసుకోవడానికి నువ్వు ఆ స్థలంలో ఉన్నావా? Think about it. ఆలోచించు. Or you are staying where you are and not positioning yourself there. అయితే నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండి ఆ స్థలానికి నువ్వు రాలేకపోతున్నావా? I want you to think about these incidences in the Bible. ఇటువంటి సంఘటనలు ఉన్నాయి కదా, వాక్యాలు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆలోచించండి. Rebecca was there at that well when Eliezer was passing through. కాబట్టి ఎలియాజరు ఆ మార్గంలో వెళుతూ ఉండగా ఆ సమయంలో రెబెకా అక్కడ ఉంది. Because Rebecca was there, she got married to Isaac, right? కాబట్టి ఆమె అక్కడ ఉన్నది కాబట్టి ఇస్సాకు తమకి వివాహమైంది. That spot, ఆ యొక్క స్థలం, it happens as you allow yourself to be melted and molded by God. మరి ఆ విధంగా దేవుడి ద్వారా నువ్వు ఆ విధంగా మార్పు చెందడానికి నువ్వు ఇష్టపడినప్పుడు అది అక్కడ జరుగుతుంది. Humble yourself before God. దేవుని నిన్ను తగ్గించుకున్నప్పుడు And he will make sure you are right at the right spot at the right time for right person, that is Jesus, to come. కాబట్టి సరైన సమయంలో సరైన స్థలములో ఆ సరైన వ్యక్తి అయినటువంటి యేసు ప్రభు వచ్చే సమయానికి దేవుడు నిన్ను చేరుస్తాడు. My brothers and sisters, సహోదరులారా, God never fails. దేవుడు ఎన్నడూ కూడా ఆయన ఓడిపోడు, విఫలము కాడు. Wonderful thing about God, దేవుని గురించి ఒక అద్భుతమైన విషయం ఏంటో మీకు తెలుసా? sometimes we forget the names of the people. కొన్నిసార్లు ప్రజల యొక్క పేర్లు మనం మర్చిపోతూ ఉంటాం. Sometimes we forget the names of our own relatives also, right? కొన్నిసార్లు మన బంధువుల పేర్లు కూడా మనకి I know some మర్చిపోతాం. I think Jonathan brother has a very big family. కాబట్టి జోనథన్ బ్రదర్ చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది. Correct, huh? అవును. Do you remember the names of the children of your second cousins? All? Yeah, difficult. But whenever I pray, I'll ask Manju to stand next to me. She will give me names. Yeah, that is true. See, we forget. కాబట్టి నేను పేరు అలా మర్చిపోతాం మనం. But God calls us by name. కాబట్టి నీ దేవుడికి జ్ఞాపకం ఉంటుంది ఆయన. That means he knows you inside out. కాబట్టి నీ గురించి ఆయన పూర్తిగా తెలుసు, లోపల బయట మొత్తం తెలుసు. We must come before God completely open. కాబట్టి ఆ విధంగా పూర్తిగా మనల్ని మనం దగ్గరికి మన దేవుడు రావాలి, ఏమీ దాచుకోకుండా రావాలి. Bible tells about confession. కాబట్టి దేవుని వాక్యంలో ఆ విధంగా ఒప్పుకోలు గురించి ఒక మాట ఉంది. Remember one important thing. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో God knows before you confess, right? నువ్వు ఒప్పుకోవడానికి ముందే దేవుడికి తెలుసు. But confession is more about your weakness than your action. కాబట్టి ఒప్పుకోవడం అనేది ఇది ఎక్కువగా నీ బలహీనతకు సంబంధించింది, నువ్వు చేసే క్రియను బట్టి కాదు. It's not God, I have done this wrong. కాబట్టి దేవా ఇదిగో ఈ తప్పు చేశానని కాదు. It is more about God, I am not able to overcome. ప్రభువా నేను దీన్ని సాధించలేకపోతే, నేను జయించలేకపోతున్నానని చెప్పడమే. With that desire to overcome, when you come before him, remember the day of Pentecost, his ability empowers you to overcome. కాబట్టి ఆ విధంగా నువ్వు జయించలేకుండా ఆ సామర్థ్యం లేనప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు పెంతెకొస్తు దినానికి జ్ఞాపకం ఉంచుకో, దేవుడు ఆ సామర్థ్యాన్ని ఇస్తాడు. I'm excited about what God is doing in my life. కాబట్టి నా జీవితంలో దేవుడు ఏదైతే చేస్తున్నాడో దాన్ని బట్టి నేను చాలా సంతోషంగా లేదా ఉత్సాహంగా ఉన్నాను. And I'm sure you must be excited about what God is doing in your life. కాబట్టి నాకు తెలుసు తప్పకుండా మీ జీవితంలో కూడా దేవుడు చేసే కార్యాలను బట్టి నువ్వు కూడా సంతోషంగా ఉన్నావని. There is much more to happen in all our lives. మనందరి జీవితంలో ఇంకా చాలా విషయాలు జరగాల్సి ఉన్నాయి. Everyone's life, much more to happen. ప్రతి ఒక్కరి జీవితంలో ఇంకా చాలా జరగాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. I'll tell you, we have no idea how great work God wants to do in our life. ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు మన జీవితంలో చేయాలనుకుంటున్నాడో దాని గురించి ఒక అవగాహన కానీ ఒక ఐడియా కూడా మనకు లేదు. When Zacchaeus came down from the tree,
కాబట్టి his life was transformed. ఆ జక్కయ్య ఆ విధంగా చెట్టు దిగిన తర్వాత ఆయన జీవితంలో మార్పు వచ్చింది. But you know, for Abraham, అబ్రహాంకి ఏం జరిగింది తెలుసా మీకు? he had to come out of his tent. ఆయన తన యొక్క గుడారంలో నుంచి బయటికి రావాల్సి వచ్చింది. When he came out of his tent, ఆ యొక్క గుడారం నుంచి బయటికి వచ్చినప్పుడు God said, look up. ఆయన పైకి చూడు అన్నాడు దేవుడు. What did he see? ఆయన ఏం చూశాడు? పైన Stars, right? నక్షత్రాలు కనబడ్డాయి. Innumerable stars. లెక్క పెట్టలేనటువంటి నక్షత్రాలు. His mind was limited to one son. కాబట్టి ఆయన మనసంతా కూడా ఒకటే ఆలోచనతో ఒక కుమారుడు అనుకుంటున్నాడు. But God was planning about nations. కాబట్టి దేవుడు అనేక జనాంగాల గురించి ప్రణాళిక కలిగి ఉన్నాడు. You see, God has a plan for you far greater than you can ever think. కాబట్టి నీ ఆలోచనలకు మించిన విధంగా నీ విషయంలో దేవుడు చాలా గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. Imagine if Zacchaeus has to say, ఒకవేళ జక్కే ఈ విధంగా అన్నాడు అనుకుందాము, you know, with so much of effort I've climbed this tree, నేను చాలా కష్టపడి చెట్టు ఎక్కాను, or I'm comfortable on this tree, అయితే ఈ చెట్టు మీద నాకు బాగానే ఉన్నా నేను, or if I come down people will criticize me because I'm short, కాబట్టి నేను కిందికి వచ్చాననుకో నేను పొట్టోనని చెప్పి అందరూ నన్ను విమర్శిస్తారు, or people will reject me because I am a tax collector. లేకపోతే ప్రజలు నన్ను తృణీకరించవచ్చు ఎందుకంటే నేను పన్నులు వసూలు చేసేవాడిని కాబట్టి. See, all those thoughts can naturally come in anyone's mind, కాబట్టి right? సహజంగా ఏ వ్యక్తిలోకైనా ఇటువంటి ఆలోచనలు రావడానికి అవకాశం ఉంది. How can I leave my place, my position? కాబట్టి ఎందుకు నేను ఆ విధంగా నా స్థానాన్ని నా యొక్క స్థాయిని వదిలిపెట్టి రావాలి? लेकिन छोड़ना पड़ता, you have to give up. కానీ అది వదిలిపెట్టాల్సి వస్తుంది. నీవు వాటిని విడిచిపెట్టక తప్పదు. You have to come down so that you may move forward with God to fulfill his purpose in your కాబట్టి నువ్వు life. క్రిందికి దిగి రావాలి. ఆ విధంగా వచ్చినప్పుడు నువ్వు దేవునితో కలిసి ఆయన ఉద్దేశం నెరవేర్చే విధంగా నీ ప్రయాణం కొనసాగుతుంది. Don't make him wait for you. నీ కోసం ఆయన ఎదురు చూసే విధంగా చేయకండి. You go ahead and wait for him. నువ్వు ముందుగా వెళ్ళి ఆయన కోసం ఎదురు చూడు. My brothers and sisters, సహోదరులారా, get your act together, your heart, your mind, your actions together to wait for God. నీ మనస్సుని నీ యొక్క హృదయాన్ని నీ యొక్క క్రియలన్నీ కూడా కలిపి నువ్వు ముందుకు వెళ్ళి ఆయన కోసం ఎదురు చూడు. You know, another thing I think about Zacchaeus. జక్కయ్య గురించి ఇంకొక మాట నాకు జ్ఞాపకం వస్తుంది ఏంటంటే, I mean, these thoughts would have come in his mind. Jesus has not yet come. కాబట్టి ఇటువంటి ఆలోచనలు యేసు ప్రభు రావడానికి ముందే ఆయన మనసులో వచ్చి ఉండొచ్చు. I mean, I don't think he will come this way. ఈ మార్గంలో ఆయన రాకపోవచ్చేమో. None of those thoughts stopped him from staying there. కాబట్టి అటువంటి ఏ ఆలోచన కూడా ఆయనని ఆ చెట్టు మీద ఉండకుండా ఆపలేదు. My brothers and sisters, సహోదరులారా, Jesus is coming your way. యేసు ప్రభు వారు నీ మార్గంలో వస్తున్నారు. He will come at the right time. సరైన సమయంలో ఆయన వస్తాడు. For that great encounter and transformation in your ఆ life. విధంగా ఆయన ఎదుర్కొనే గొప్ప మార్పు నీ జీవితంలో రావాలంటే that will be the true celebration of Pentecost. ఆ విధంగా వచ్చినప్పుడు అదే నిజమైనటువంటి పెంతెకోస్తు పండగలాగా ఉంటుంది. There is much more about Pentecost. పెంతెకోస్తు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. But just remember these few things, that's enough. ఈ కొన్ని విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకుంటే చాలు. Pentecost celebration is declaring that God is able to do what he promised he will do. కాబట్టి పెంతెకోస్తు పండగ అంటే దేవుడు ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అని ప్రకటన చేయడమే. And what is required of me? నా నుంచి ఏమి కోరబడుతుంది అంటే, not make God wait for me, but go ahead and wait for God. కాబట్టి దేవుడు నా కోసం ఎదురు చూడడం కాదు, కానీ నేను ముందుగా వెళ్ళి ఆయన కోసం ఎదురు చూడడము. And when that encounter happens, ఆ విధంగా ఆయన ఎదుర్కొన్నప్పుడు what is expected of me? అప్పుడు నా నుంచి ఏమి కోరబడుతుంది? That I get down from my tree. అప్పుడు నేను చెట్టు నుంచి కిందికి దిగాలి. Hallelujah. హల్లెలూయా. My brothers and sisters, సహోదరులారా, wish you all a happy Pentecost Sunday. మరి హ్యాపీ పెంతెకోస్తు సండే అని మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. May God take you to your divine destiny in a glorious way. ఒక మహిమకరంగా దేవుడు మీకోసం నిర్ణయించినటువంటి ఆ యొక్క గమ్యానికి దేవుడు మిమ్మల్ని చేర్చును గాక. But may I ask a question? ఒక ప్రశ్న కూడా అడగమంటారా మిమ్మల్ని? Yes. అడగమంటారా? Do you think anyone needs to get down from their tree? మీలో ఎవరికైనా ఆ విధంగా అనిపిస్తుందా, లేదా ఒక చెట్టు మీద దిగాల్సిన అవసరం ఉందని? You know, in Mumbai there is a particular phrase. మరి ముంబైలో ఈ విధంగా ఒక మాట చెప్పబడుతుంది. चने के झाड़ पे चढ़ाना. चना కంది చెట్టు ఎక్కడమా? శనగల చెట్టు ఎక్కడం, మునగ చెట్టు ఎక్కడం. మునగ చెట్టు కూడా కాదు, మునక్కాయ కాదు. చన
चना का झाड़ नहीं रहता, चना का छोटा श्रब रहता, उसके ऊपर चूहा भी गया तो भी वो गिर जाता. కాబట్టి ఆ చెట్టు చాలా చిన్నగా ఉంటుంది, పొదలాగా ఉంటుంది, దాని మీద ఒక వెలికెళ్ళినా కూడా అది పడిపోతుందంట. Some people climb on that kind of tree and think that they are, oh, I am great. అటువంటి చెట్టుకి కూడా కొంతమంది, పొదకి కూడా ఓ నేను చాలా గొప్ప అనుకుంటారు కొంతమంది. Let's come down. మనం దిగి రావాలి. Let's come down. దిగి రావాలి. Amen. ఆమేన్. If you think you need to come down, అలా నీకు అనిపిస్తుందా నువ్వు దిగి రావాలని? don't wait for a auspicious day. ఇది ఒక మంచి శుభముహూర్తం కోసం ఆకండి. This is the time. ఇదే సమయము. Jesus is here. యేసు ప్రభువు ఇక్కడ ఉన్నారు. And he is telling, ఆయన చెప్తున్నాడు, Sushrut, come down. మరి జోనతన్ కమ్ డౌన్ అని చెప్తున్నాడు. Your response is what will decide the next step. కాబట్టి ఏ విధంగా నువ్వు స్పందిస్తావు అన్న దాని మీదనే తర్వాతి అడుగు జీవితం ఆధారపడి ఉంది. I'll tell you, when Jesus tells, come, I will have food in your house. కాబట్టి రా, నేను నీతో కలిసి భోంచేస్తాను ప్రభువు అన్నప్పుడు, I'll tell you, you will forget everything. అన్నీ మనం మర్చిపోతాం. Your pain, your gain, your name, everything you will forget. Nothing will matter to you, because the King of Kings, the Lord of all, the Creator of the heavens and the earth says, I will have my food with you. కాబట్టి అప్పుడు నీ పేరు, నీ ఘనత, నీ స్థాయి అన్నీ నువ్వు మర్చిపోతావు. ఎందుకంటే రాజులకు రాజు, ఆ సర్వ సృష్టి చేసిన వ్యక్తి అంటున్నాడు, నేను నీతో కలిసి వచ్చి భోంచేస్తాను. Hallelujah. Let's give ourselves a little time. కొంచెం సమయం మనకి ఆ విధంగా మనం maybe one minute. ఒక నిమిషం. 1 minute to come down from the tree is enough, I think. ఒక నిమిషం చాలా అనుకుంటా చెట్టు మీద దిగడానికి. If you are on too high a tree, then you might need to get down carefully. మరి ఎక్కువ చెట్టు పెద్దగా ఉండి పైకి వెళ్తే మాత్రం కొంచెం సమయం పట్టొచ్చు. If you want to kneel down, you can kneel down, you can stand, you can sit, whatever it is. కాబట్టి నీ ఇష్టం అది. నువ్వు ఎక్కడ కూర్చుంటావా, మరి మోకాల మీద ఉంటావా, ఎలా ఉన్నా పర్వాలేదు. But get down. కానీ కిందికైతే దిగాల. Hear that voice from God saying, come down, my son. కాబట్టి నా కుమారుడా, నువ్వు క్రిందికి దిగు అన్నటువంటి స్వరము నువ్వు విని నువ్వు క్రిందికి దిగాలి.